కార్యక్రమాన్ని సమర్పించిన వారు రైట్ కేర్. రైట్ కేర్ ఆరోగ్య సేవలు సంస్థ కేర్ గివర్స్ నర్సింగ్, ఫిజియోథెరపీ, డాక్టర్ కన్సల్టేషన్, ల్యాబ్ టెస్టులు తదితర సేవలను అందిస్తోంది. రైట్ కేర్ సేవల కోసం సంప్రదించగలరు. మా ఫోన్ నంబర్ 9115789789. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కిడాబి కృష్ణవేణి. గత కొన్ని వారాలుగా తెలుగు టైమ్స్ యూట్యూబ్ ఛానల్లో ప్రసారమవుతున్న అమెరికాలో మన వాళ్ళు మన కార్యక్రమాలు వీడియోస్ అన్నిటినీ ఆదరిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. అలాగే ఈ వారంలో జరిగిన అమెరికాలో మన వాళ్ళు మన కార్యక్రమాలు వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. తెలుగు టైమ్స్ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డు బ్రోచర్ను ఆవిష్కరించిన మంత్రి శ్రీధర్ బాబు. అమెరికాలోని తెలుగు వారికి మీడియా పరంగా 2 దశాబ్దాలకు పైగా సేవలందిస్తున్న తెలుగు టైమ్స్ పత్రిక ఎన్ఆర్ఐ తెలుగు బిజినెస్ కమ్యూనిటీ సేవలను గుర్తించి వారిని అవార్డులతో సత్కరించడం చాలా సంతోషంగా ఉందని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. డల్లాస్లో ఈ సంవత్సరం తెలుగు టైమ్స్ నిర్వహించనున్న బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డు బ్రోచర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అమెరికాలోని ఎన్ఆర్ఐ తెలుగు కమ్యూనిటీకి మీడియా పరంగా సేవలు అందించడంతో పాటు ఎన్ఆర్ఐ తెలుగు బిజినెస్ ప్రముఖులను గుర్తించి బిజినెస్ అవార్డులను ఇవ్వడం వంటి కార్యక్రమాలు చేయడం వల్ల వారికి మాతృ రాష్ట్రాల్లో కూడా తగిన గుర్తింపు, వారు వివిధ రంగాల్లో చేస్తున్న సేవలు తెలుసుకునే అవకాశం లభిస్తుందని తెలిపారు. ప్రతి సంవత్సరం తెలుగు టైమ్స్ వారు, ప్రత్యేకించి సుబ్బారావు గారు అన్ని వ్యయప్రయాసాలకు ఓడ్చి అంతర్జాతీయ స్థాయిలో మన తెలుగువారికి సంబంధించిన ఆణిముత్యాలను గుర్తించి తెలుగు టైమ్స్ ద్వారా వారికి అవార్డ్స్ సంకల్పించి ఈరోజు బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్స్ని రేపు డాలస్లో జరగబోయే కార్యక్రమంలో దాదాపు 15 వివిధ పారిశ్రామికవేత్తలను గుర్తించి అవార్డ్స్ ఇవ్వటం అనేది చాలా సంతోషకరం. వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మేము కానీ రాష్ట్రానికి సంబంధించిన ప్రజలందరూ గర్వించే విధంగా తెలుగు టైమ్స్ వారు ఈరోజు అనేక అంశాల పట్ల వారు ఏదైనా ఒక ప్రత్యేకమైన చొరవతో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం, కొంతమందిని ప్రోత్సాహం చేయటం, వివిధ రంగాల్లో ఉన్న వారిని ప్రోత్సాహం చేయటం, వివిధ రంగాల్లో పేరుగాంచిన ఈరోజు వారు బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్స్ ద్వారా పేరుగాంచిన వ్యక్తులను మనము గౌరవించడం, సన్మానించడం, అవార్డ్స్ ఇవ్వటం అనేది ఒక గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు మేము ప్రకటిస్తూ ఉన్న సందర్భంలో తెలుగు టైమ్స్కు సంబంధించిన దాంట్లో పనిచేస్తూ ఉన్న మిత్రులకి, మేనేజ్మెంట్ వారికి, ప్రత్యేకంగా సుబ్బారావు గారు అనేక సంవత్సరాలు ఈ కార్యక్రమాలు చేస్తూ ముందుకు నడిపిస్తూ ప్రేక్షక సోదరులందరికీ కూడా వివిధ స్థాయిలో మన వాళ్ళందరినీ కూడా ఈ విధంగా పరిచయం చేస్తూ ఒక స్ఫూర్తిదాయకమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్న సందర్భంలో వారికి శుభాకాంక్షలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్స్ సందర్భంలో డాలస్లో జరగబోయే ఈ కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున విజయవంతం కావాలని కాంక్షిస్తూ సెలవు తీసుకుంటాం. తెలుగు టైమ్స్ ఎడిటర్ CEO సుబ్బారావు చెన్నూరి మాట్లాడుతూ ఈ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డులను గత సంవత్సరం ప్రారంభించామని, గతంలో 10 అవార్డులు ఇచ్చామని, ఈ సంవత్సరం 15 అవార్డుల దాకా ఇవ్వాలని అనుకుంటున్నట్లు చెప్పారు. ఈ బిజినెస్ అవార్డులకు సంబంధించిన నామినేషన్స్ను ఏప్రిల్ 15 నుంచి మే 31 వరకు స్వీకరిస్తామన్నారు. దీనికి సంబంధించిన ప్రత్యేక వెబ్సైట్ కూడా గతంలో ప్రారంభించామని, అందరూ ఈ వెబ్సైట్ ద్వారా తమ నామినేషన్స్ పంపాలని కోరారు. ఈ పోస్టర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలుగు టైమ్స్ బోర్డు మెంబర్ రామ్ సుశాంత్, మిత్రులు సుబ్రహ్మణ్యం, వెంట్రా ప్రగడ కూడా పాల్గొన్నారు. ఇతర వివరాలకు వెబ్సైట్ను సందర్శించాలని కోరారు. ఈ అవార్డుల వేడుకకు మీడియా పార్ట్నర్గా TV9 వ్యవహరిస్తోందని, అవార్డుల వేడుకకు ఆర్గనైజింగ్ పార్ట్నర్గా టాన్టెక్స్ తెలుగు అసోసియేషన్ ఉంది. జాతీయ తెలుగు సంఘాలైన తానా, ఆటా, నాట్స్, నాటా, TTE కమ్యూనిటీ పార్ట్నర్స్గా వ్యవహరిస్తున్నాయి. తెలుగు వాళ్ళకి తెలుగు పేపర్ ఉండాలి అనే ఉద్దేశంతో 21 ఏళ్ల క్రితం తెలుగు టైమ్స్ స్టార్ట్ చేయడం జరిగింది. 20 ఏళ్ల క్రితం ఏ విధంగా తెలుగు వాళ్ళకి తెలుగు పత్రిక లేదని ప్రారంభించామో అదేవిధంగా తెలుగు ఎంటర్ప్రెన్యూర్స్కి ఒక రికగ్నిషన్ ఉండాలి అని తెలుగు టైమ్స్ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్స్ అని ప్రారంభించాం.
ఈ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్స్ ఏంటంటే తెలుగు వాడు అయి ఉండాలి, ఎంటర్ప్రెన్యూర్స్ అయి ఉండాలి, వాళ్ళని గుర్తించి వాళ్ళ ఎక్సలెన్స్కి అవార్డు ఇవ్వటం అనమాట. ఈ సంవత్సరం డాలస్లో జూన్ 15వ తారీఖున బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2024 చేస్తున్నాము. దీనికి TV9 మార్కెటింగ్ పార్ట్నర్, ఎక్స్క్లూజివ్ మీడియా పార్ట్నర్గా కూడా ఉన్నది. మరింత మంది ఈసారి పార్టిసిపేట్ చేస్తారు. మరింత ఘనంగా ఈవెంట్ చేయాలని మేము అనుకుంటున్నాము. దీనివల్ల తెలుగు ఎంటర్ప్రెన్యూరియల్ కమ్యూనిటీకి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలనేది మా ఉద్దేశం. అమెరికాలో ఉగాది తెలుగు సంఘాల కార్యక్రమాలు. అమెరికాలో వివిధ నగరాల్లో ఉన్న తెలుగు సంఘాలు ఉగాది వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించాయి. ఇంకా కొన్ని సంఘాలు కూడా ఉగాది వేడుకలను త్వరలో నిర్వహించబోతున్నాయి. ఈ వేడుకల వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. బాటా ఉగాది సంబరాలు. బే ఏరియా తెలుగు అసోసియేషన్ బాటా నిర్వహించే వేడుకల్లో ప్రత్యేకమైన బే ఏరియా తెలుగు కమ్యూనిటీలో అత్యంత ప్రజాదరణ పొందిన శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది సంబరాలు కాలిఫోర్నియాలో ఉన్న మిల్పిటాస్లోని ఇండియన్ కమ్యూనిటీ సెంటర్లో ఇటీవలే ఘనంగా నిర్వహించారు. 2000 కంటే ఎక్కువ మంది అతిథులు ఈ వేడుకకు హాజరయ్యారు. ఏప్రిల్ 6వ తేదీ ఉదయం 10 గంటలకు యూత్ టాలెంట్ షో, డాన్స్, సింగింగ్తో ప్రారంభమైన ఈ కార్యక్రమం రాత్రి 11 గంటల వరకు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో కొనసాగింది. ఈ ఈవెంట్ రియల్టర్ నాగరాజ్ అన్నయ్య సమర్పించారు. గ్రాండ్ స్పాన్సర్గా సంజయ్ ట్యాక్స్ ప్రో ఇంక్ వ్యవహరించింది. గోల్డ్ స్పాన్సర్ శ్రీని గోలీ రియల్ ఎస్టేట్స్, డెంటల్ పార్ట్నర్ యూ స్మైల్ డెంటల్తో పాటు ఇతర స్పాన్సర్లలో పిఎన్జీ జ్యువెలర్స్, జ్యోతిషులు విష్ణు, పాఠశాల తెలుగు పాఠశాల, మహాకాళేశ్వర ఆలయం ఉంది. ఈ సందర్భంగా వేదికను ఉగాది సాంప్రదాయాన్ని గుర్తు చేసేలా తోరణాలతో అలంకరించారు. ప్రవేశ ప్రాంగణం వివిధ రకాల భారతీయ సాంప్రదాయ ఆభరణాలు, దుస్తులు, రియల్ ఎస్టేట్, ఆర్థిక పన్ను సేవలు మరియు ప్రత్యేక ఆహార ఉత్సవంలో 100కు పైగా వంటకాలు ఉంచారు. తెలుగు సంవత్సరాది ప్రారంభం సందర్భంగా ఉగాది పచ్చడిని అందరికీ ప్రత్యేకంగా వడ్డించారు. ఉగాది వేడుకల సందర్భంగా నిర్వహించిన పోటీలకు విపరీతమైన స్పందన వచ్చింది మరియు 2 వేర్వేరు హాళ్లలో 300 కంటే ఎక్కువ మంది పిల్లలు శాస్త్రీయ, జానపద, సినిమా గానం, నృత్యం మరియు ప్రత్యేక ప్రతిభతో ఉత్సాహంగా పాల్గొన్నారు. సాయంత్రం 6 గంటలకు ప్రధాన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. విజయ ఆసూరి అతిథులందరికీ సాదరంగా స్వాగతం పలికారు. ప్రపంచంలోని నృత్య రూపాలను కవర్ చేస్తూ 200 మందికి పైగా పిల్లల ప్రదర్శనలను ప్రదర్శించడానికి తెరలు తొలగించారు. బాటా సాంస్కృతిక బృందం వివిధ ప్రదేశాల్లో సాంస్కృతిక కార్యక్రమాల కోసం పిల్లల చేత అభ్యాసాలు నిర్వహించింది. బాటా ఉగాది వేడుకల్లో హైలైట్గా చాలా కార్యక్రమాలు నిలిచాయి. రోబో గణేశన్ ఆశ్చర్యపరిచే వైవిధ్యమైన చర్యలు, అతను గిన్నెస్ బుక్ వరల్డ్ రికార్డ్ హోల్డర్గా చేసిన ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. అలాగే వావ్ కార్యక్రమం, చిత్రం బళ్ళారి విచిత్రం, మహిషాసురమర్దిని, యూత్ టాలెంట్ షో వంటివి ఆకట్టుకున్నాయి. స్టార్ మెగాస్టార్ పేరుతో చిరు చిత్రాల ఆటపాటలతో వీణులు విందు చేశారు. వివిధ కమ్యూనిటీ ఆర్గనైజేషన్ నాయకులు, ఎన్నికైన అధికారులు వేడుకలను విజయవంతంగా నిర్వహించిన బాటా బృందాన్ని అభినందించారు. ఒక ఉగాది వేడుకలను విజయవంతం చేసిన వాలంటీర్లకు, ఇతరులకు బాటా అధ్యక్షులు కొండల్ కొమరగిరి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా బాటా ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులైన శివ కథ, వరుణ్ ముక్క, హరి సన్నిధిని పరిచయం చేశారు. ఆటా ఉగాది సాహిత్య వేదిక. అమెరికా తెలుగు సంఘం ఆటా ఉగాది సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ఏప్రిల్ 14, 2024న అంతర్జాలం వేదికగా శారదా సింగిరెడ్డి సారథ్యంలో నిర్వహించబడిన శ్రీ క్రోధినామ సంవత్సర తెలుగు వసంతం సాహితీ ప్రియులకు, తెలుగు భాషాభిమానులకు మరియు భావాభిమానులకు అతులిత ఆనందానుభూతిని కలిగించింది. పూజ్యులు త్రిభాషా మహాసహస్రావధాని శ్రీ ప్రణవ పీఠాధిపతులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు, జాతీయ సాహిత్య రథసారథి, పూర్వాధ్యక్షులు, తెలుగు శాఖ ఉస్మానియా విశ్వవిద్యాలయం జాతీయ సాహిత్య పరిషత్ ప్రాంత అధ్యక్షులు శ్రీ ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి, పౌరాణిక ప్రవచన చక్రవర్తి శ్రీ శృంగేరి శారదాపీఠ ఆస్థాన పౌరాణికులు బ్రహ్మశ్రీ డాక్టర్ గర్రేపల్లి మహేశ్వర శర్మ, పద్య శిల్పి అధ్యక్షులు, పద్య సారస్వత పీఠం సాహితీ కళా ప్రవీణ శ్రీ అవసుల భానుప్రకాష్ అవధాని, సినారే వాగ్భూషణ పురస్కార గ్రహీత అధ్యక్షులు సాహితీ గౌతమి కరీంనగర్ శ్రీ నంది శ్రీనివాస్ గార్ల సాహితీ కిరీటుల కమనీయ సాహిత్య సుధామృతాలతో తెలుగు భాషకు అభిషేకం జరిగింది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సాంప్రదాయబద్ధంగా భక్తి శ్రద్ధలతో గణనాథుని కీర్తనతో ర్యాలీ నార్త్ కరోలినా నుండి వైభవ్ గరిమేళ్ల కార్యక్రమానికి శ్రీకారం చుట్టగా విశిష్ట అతిథుల వినోదభరిత విజ్ఞాన విశ్లేషణ, చతురత ఇమిడిన బోధన, సంస్కార సాంప్రదాయ సమ్మిళిత సుభాషిత సందేశాలతో రాశి ఫలాలు, పంచాంగ శ్రవణం, పద్య గద్య గాన ప్రసంగాదులతో ఆద్యంతం హృదయంగా సాగిన ఈ సాహితీ కార్యక్రమం
కరుణించిన తెలుగు తల్లి చిరుమందహాసంలా లేలేత చిగురు వన్నె ఆకర్షణల వీక్షకుల హృదయాంతరాలను మీటుతూ భావలహరిలో విహరింపచేసింది అంటూ ప్రేక్షకుల ప్రత్యేక మన్ననలు అందుకుంది. కార్యక్రమాన్ని ఆశీర్వదించి మహోన్నతంగా సఫలీకృతంగా గావించిన విశిష్ట సాహితీ శ్రేష్ఠులను ప్రణమిల్లుతో నిర్వహించడానికి సహకరించిన ఆటా సాహితీ సభ్యులకు అధ్యక్షులు శ్రీమతి మధు బొమ్మినేని ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ 2024 సంవత్సరం అట్లాంటాలో జూన్ 7, 8, 9 తేదీల్లో జరగనున్న 18వ ఆటా కన్వెన్షన్ అండ్ యూత్ కాన్ఫరెన్స్కు అందరికీ పేరు పేరున సాదర ఆహ్వానాన్ని పలికారు. సుమారు 3 గంటలు నిరాటంకంగా సాగిన ఈ అద్భుత కార్యక్రమానికి శ్రీ నంది శ్రీనివాస్ గారు చెరగని చిరునవ్వుతో వ్యాఖ్యాతగా వ్యవహరించగా పూజ్య అతిథులు అంతే ఉత్సాహంతో ఆద్యంతం తమ తేజోవర్చస్సులతో సహకరించడం ముదావహం. చివరిగా ఆటా లిటరీ సభ్యులు మాధవీదాస్యం విశిష్ట అతిథులందరికీ కృతజ్ఞతాంజలులు తెలుపుకుంటూ కార్యక్రమం నిర్వహణలో సహకరించిన వారందరికీ పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలిపారు. తామా క్రోధినామ ఉగాది వేడుకలు. అట్లాంటా తెలుగు సంఘం తామా ఆధ్వర్యంలో ఏప్రిల్ 6న అట్లాంటాలోని డెన్మార్క్ హైస్కూల్లో నిర్వహించిన శ్రీ క్రోధినామ తెలుగు నూతన సంవత్సర ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ ఉగాది ఉత్సవాలకు సాంప్రదాయ వస్త్రధారణతో 2000 మందికి పైగా ప్రజలు హాజరై సాంప్రదాయ ఉగాదిని జరుపుకున్నారు. ఈ ఉత్సవాలకు ప్లాటినం స్పాన్సర్స్గా హాట్ బ్రెడ్స్, గోల్డ్ స్పాన్సర్స్గా శేఖర్ రియాలిటీ, నార్త్ ఈస్ట్ మార్ట్గేజ్, స్ప్లాష్ BI, అప్ టు డేట్ టెక్నాలజీస్, రెడ్డిక్స్ ల్యాండరింగ్, అట్లాంటా హైడ్రేషన్స్ వ్యవహరించారు. సిల్వర్ స్పాన్సర్స్గా వేళ లైఫ్ ప్లాన్, విషి అండ్ వికీ, అమృత్ ఆయుర్వేద, భూమి రియాలిటీ, స్మైల్ అండ్ షైన్ డెంటల్, విపిర్ రియాలిటీ, గరుడవేగ. బ్రాంచ్ స్పాన్సర్స్గా సన్లైట్ టెక్నాలజీస్, శ్రీ లక్కీ ఫైనాన్షియల్ గ్రూప్ సహాయం అందించారు. ఈ సందర్భంగా తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా తామా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ S1 చున్నలగడ్డ మరియు రోబోథింక్ ఆధ్వర్యంలో రోబోటిక్స్ సాకర్ బ్యాట్ పోటీలు నిర్వహించగా 60 మంది పిల్లలు చిత్రకళలను కృష్ణ ఇనుపకుతిక ఆధ్వర్యంలో 120 మంది పిల్లలు హాజరయ్యారు. అలాగే మినీ మొక్ టెస్ట్ను థింక్ టైల్స్ అకాడమీ నిర్వహించిన కార్యక్రమంలో 60 మంది పిల్లలు మరియు డిజిటల్ ఏజ్ పేరెంటింగ్ వర్క్షాప్ను గ్లోబల్ అకాడమీ నేతృత్వంలో నిర్వహించగా 50కి పైగా పెద్దలు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభా వైభవాన్ని చాటారు. శశి దగ్గుల, శ్రీనివాసుల రామిశెట్టి పర్యవేక్షణలో వివిధ రకాల వ్యాపారులు ఏర్పాటు చేసిన 30కి పైగా స్టాల్స్లో ప్రత్యేక ఆహార పదార్థాలు, ఆభరణాలు, వస్త్రాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ వేడుకలకు యాంకర్గా శ్రీమతి లావణ్య గూడూరు వ్యవహరించారు. తనదైన శైలిలో కార్యక్రమాల విశేషాలను తన వ్యాఖ్యానంతో ఆమె చెప్పిన తీరు అందరినీ ఆకట్టుకుంది. పండితులు రవి శర్మ గారు ఉగాది పంచాంగ శ్రవణం గావించగా తమ తమ రాశిఫలాల వివరాలను సభలో వారందరూ శ్రద్ధగా ఆలకించారు. ఉగాది ఉత్సవాలను ముందుగా తామా సాంస్కృతిక కార్యదర్శి సునీల్ దేవరపల్లి జ్యోతి ప్రజ్వలన చేయడానికి అందరినీ వేదికపైకి ఆహ్వానించారు. తర్వాతి కార్యక్రమంలో అధ్యక్షులు సురేష్ బండారు కార్యవర్గ మరియు బోర్డు సభ్యులను ఆహుతులకు పరిచయం చేశారు. అనంతరం సురేష్ బండారు మాట్లాడుతూ ఏ దేశమేగినా ఎందుకాలిడినా సాంప్రదాయాలను విడనాడని గడ్డ నుంచి వచ్చిన వారే తెలుగు వారిని పేర్కొంటూ ఉగాది ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అలాగే తామా బోర్డు చైర్మన్ శ్రీనివాసరావు ఉప్పు మాట్లాడుతూ ఉగాది పండుగంటే తెలుగువారి నూతన సంవత్సర ప్రారంభ వేడుకని, పండుగ ప్రాశస్త్యాన్ని, కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత వైద్య శిబిరాన్ని ఆవశ్యకతను వివరించారు. అమెరికాలో స్థిరపడిన తెలుగువారంతా సాంస్కృతిక ప్రదర్శనలు అందించి చిన్నారులు, మహిళలు, పురుషులు తమ ప్రతిభా పాటవాలు ప్రదర్శించి ఆహుతులను ఆకట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రఖ్యాత హస్తకళల కేంద్రమైన బొబ్బిలి నుంచి కళాకారుల స్వహస్తాలతో తయారు చేయబడిన బొబ్బిలి వీణలను ప్రత్యేకంగా తెప్పించి తామావారు స్పాన్సర్స్కు అందజేయడం ఎంతో విశేషం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన కాన్సల్ జనరల్ ఆఫ్ ఇండియా రమేష్ బాబు గారిని మరియు డిస్ట్రిక్ట్ 4 కమిషనర్ సిండి జోన్ మిల్స్ను శాల్వాతో పాటు పుష్పగుచ్చాలు అందజేసి బొబ్బిలి వీణలు బహుకరించి ఘనంగా సత్కరించారు. ముఖ్య అతిథులు మాట్లాడుతూ తామా తెలుగు పండుగలను భావితరాలకు పరిచయం చేసేలా జరుపుకుంటూ ముందుకు సాగుతూ ఉండడం అభినందనీయమన్నారు. సాంస్కృతిక కార్యదర్శి సునీల్ దేవరాపల్లి ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ప్రతి సంవత్సరం నిర్వహించినట్లుగానే ఈసారి కూడా బంతి భోజనాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. టాంటెక్స్ ఉగాది ఉత్సవాలు. ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం టాంటెక్స్ స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది వేడుకలు ఏప్రిల్ 27వ తేదీన వైభవంగా నిర్వహిస్తున్నారు. ఫ్రెస్కోలోని ఫ్రెస్కో హై స్కూల్లో ఈ వేడుకలు ఏర్పాటు చేశారు. ఈ వేడుకల్లో హైలైట్గా గాయకుడు కారుణ్య, గాయని మాళవికతో సంగీత విభావర్ని ఏర్పాటు చేశారు. లైవ్ బ్యాండ్ వారి సంగీత కచేరీ కూడా అందరినీ ఆకట్టుకుంటుందంటూ టాంటెక్స్ ప్రెసిడెంట్ సతీష్ బండారు తెలిపారు. ఈ వేడుకలకు పలు సంస్థలు స్పాన్సర్స్గా వ్యవహరిస్తున్నాయి. ఈ కార్యక్రమానికి అందరూ హాజరై విజయవంతంగా చేయాలని టాంటెక్స్ కార్యనిర్వాహక వర్గం కోరుతోంది.
పౌరాణికం సినిమా సంగీత కార్యక్రమాలతో టీఎల్సీఏ ఉగాది శ్రీరామనవమి వేడుకలు. తెలుగు కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ క్రోధినామ సంవత్సర ఉగాదితో పాటు శ్రీరామనవమి వేడుకలను అంగరంగ వైభవంగా సాంప్రదాయంగా జరుపుకునేందుకు తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. శ్రీరామనవమిని పురస్కరించుకుని బాలరామాయణం పేరుతో ఏర్పాటు చేసిన పౌరాణిక నాటకం, సంగీత దర్శకుడు ఆర్పి పట్నాయక్ వారి టీంతో ఏర్పాటు చేసిన సంగీత విభావరి ఈ కార్యక్రమాల్లో హైలైట్గా ఉన్నాయి. దీంతో పాటు మరిన్ని కార్యక్రమాలు, పసందైన వంటకాలు, సాంప్రదాయ ఉగాది పచ్చడి రుచులతో అందరినీ అలరించేందుకు టీఎల్సీఏ సిద్ధమైంది. మీరంతా ఈ వేడుకలకు తరలివచ్చి జయప్రదం చేయాలని టీఎల్సీఏ కార్యవర్గం ఆహ్వానిస్తోంది. మోదీ కా పరివార్ మార్చ్. న్యూయార్క్ నగరం, హాలీవుడ్, డెట్రాయిట్ మరియు చికాగోలోని టైమ్స్ స్క్వేర్ వద్ద మోదీ కా పరివార్ మార్చ్ నిర్వహించింది. ఆప్ బీజేపీ యూఎస్ఏ అధ్యక్షులు డాక్టర్ అడప ప్రసాద్ నేతృత్వంలోని ఆప్ బీజేపీ వాలంటీర్లు 14 ఏప్రిల్ 2024 ఆదివారం నాడు న్యూయార్క్ నగరంలోని ఐకానిక్ టైమ్స్ స్క్వేర్స్లో శక్తివంతమైన మోదీ కా పరివార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉత్సాహభరితమైన మద్దతుదారులు జెండాలు ఊపడం, బ్యానర్లు మరియు శ్రీ నరేంద్ర మోదీకి మద్దతు సందేశాలతో అలంకరించబడిన ప్లెకార్డులతో వాతావరణం సందడిగా నిండిపోయింది. డాక్టర్ అడప ప్రసాద్ వాలంటీర్ల ప్రయత్నాలు కొనియాడారు. సంపన్నమైన మరియు సమ్మిళిత భారతదేశం కోసం ప్రధాని మోదీ దృష్టికి మద్దతుగా కలిసి నిలబడడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ప్రముఖ వాలంటీర్ కృష్ణారెడ్డి సంతోషం మరియు సంతృప్తిని వ్యక్తం చేస్తూ, మన ప్రియతమ ప్రధానికి మద్దతు ఇవ్వడానికి చాలా మంది ప్రజలు ఒకచోట చేరడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ సమావేశం నిజంగా మోదీ పరివార్ యొక్క బలాన్ని, ఐక్యతను తెలియజేస్తుందని పేర్కొన్నారు. ప్రముఖ నాయకురాలు కల్పనా శుక్లా మోదీని ప్రపంచానికి రక్షకుడిగా అభివర్ణించారు. కమ్యూనిటీ నాయకుడు చరణ్ సింగ్ ఎన్ఆర్ఐ కమ్యూనిటీ నుండి అద్భుతమైన మద్దతు గుర్తించారు. భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల అభివృద్ధి కోసం అవిశ్రాంతంగా పనిచేస్తున్నారన్నారు. కార్యక్రమంలో న్యూజెర్సీ, న్యూయార్క్లోని అన్ని బారోగ్లు, కనెక్టికట్లోని విస్తరించి ఉన్న భారతీయ ప్రవాసులు పాల్గొన్నారు. అమర్ గోస్వామి, గుంజన్ మిశ్రా, జయేష్ పటేల్, శివదాసన్ నాయర్, జయశ్రీ నాయర్ తదితరులు వాలంటీర్లు విస్తృత మద్దతు మరియు సంఘీభావాన్ని నొక్కి చెప్పారు. And we show our support from the New York City, at the heart of the New York City, that we are with Modi ji and BJP, and ab ki baar 400 par hum sab Modi ka parivar. Thank you, and we have Amar ji here, New Jersey. Thank you. My name is Amar Goswami. We are all gathering here in New Jersey. We are going iconic place Times Square to show our support to Narendra Modi ji's and Narendra Modi government 3.0. Ab ki baar 400 par. Thank you. So how you are feeling, sir? Yeah, I'm feeling alright. अब की बार मोदी सरकार. मेरा नाम वल्लभ भाई राठौड़ है और बहुत सालों से मोदी का चाहने वाला हूँ. I'm Anil Shah from Mumbai. And we support Modi और सिर्फ मोदी, third term for Modi, we all 400 par. जय जी. अब की बार 400 पार. हम हैं मोदी का परिवार. My name is Govind Raj. We gathered here in New Jersey to go to the New York City to support our beloved Prime Minister Narendra Modi ji for upcoming parliament elections. And we request everyone back in India to go out and vote for Modi ji, good governance and development government. Thank you. Photo video. Slogan. Bharat Mata ki jai. वंदे मातरम. अब की बार 400 पार. 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 भारत माता की जय. वंदे मातरम. वंदे मातरम. अब की